Hi friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you future tense. The structure of future tense is subject plus shall or will plus V1 plus object. So when do we use future tense? We use future tense when we decide to do something at the time of speaking. సో మనం ఎప్పుడు వాడతాము ఫ్యూచర్ టెన్స్ మనం మాట్లాడేటప్పుడు అప్పుడే డిసైడ్ చేసిన వాటికి మనము ఫ్యూచర్ టెన్స్ వాడతాము. ఆల్రెడీ డిసైడ్ చేసిన దానికి ఏదైనా పని అనుకుంటే దానికి ఫ్యూచర్ టెన్స్ వాడము. మనము ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే వెంటనే డిసైడ్ అవుతామో అప్పుడే. ఇక్కడ చూడండి, దీంట్లో గీతలు ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడే డిసైడ్ అయినప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్ వాడతాము. పాస్ట్ లో డిసైడ్ అయిన పనులకు మనము ఫ్యూచర్ టెన్స్ వాడము. ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, దట్ టైమ్ వి యూస్ ఫ్యూచర్ టెన్స్. ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. కన్వర్జేషన్ లో చెప్తాను. కన్వర్జేషన్ ఎగ్జాంపుల్, ఓ ఐ హావెంట్ టర్న్డ్ ఆఫ్ ద ట్యాప్, ఐ విల్ గో అండ్ టర్న్ ఆఫ్ ద ట్యాప్. అంటే ఇతడు ఇక్కడ ట్యాప్ ను బంద్ చేయలేదు, కానీ ఇప్పుడు అతడు డిసైడ్ అయ్యాడు ఏందని, దాన్ని ట్యాప్ బంద్ చేద్దామని. అప్పుడు దానికి ఏం 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 రాశాడు ఏం రాశాను ఇక, ఐ విల్ గో అండ్ ఐ విల్ టర్న్ ఆఫ్ ద ట్యాప్ అని ఇక్కడ ఇప్పుడే డిసైడ్ అయ్యాడు. దీనికి ఫ్యూచర్ టెన్స్ వాడాను అనమాట. డోంట్ సే ఐ గో అండ్ టర్న్ ఆఫ్ ద ట్యాప్. సో వీ హ్యావ్ టు యూస్ ఐ విల్ గో అండ్ టర్న్ ఆఫ్ ద ట్యాప్. డిడ్ యూ ఫోన్ రవి? ఓ నో ఐ ఫర్గాట్. ఐ విల్ ఫోన్ హిమ్ నౌ. సో ఇప్పుడు డిసైడ్ అయ్యాడు, ఐ విల్ ఫోన్ హిమ్ నౌ. సో ఇక్కడ ఏం చేయదు, ఇక్కడ ఏం వాడద్దు అంటే ఐఎమ్ గోయింగ్ టు ఫోన్ హిమ్ నౌ అనద్దు. ఏమనాలి, ఐ విల్ ఫోన్ హిమ్ నౌ. అంటే ఇప్పుడే డిసైడ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ మనము ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ అని చెప్పాలన్నమాట. సో డోంట్ యూస్ future tense to talk about what you have already decided or arranged to do. సో మనం ఆల్రెడీ డిసైడ్ అయిన వాటికి ఫ్యూచర్ టెన్స్ వాడద్దు. ఆల్రెడీ డిసైడ్ అయిన వాటికి ఏం వాడాలి, ప్రజెంట్ కంటిన్యూస్. చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు మూవీ నెక్స్ట్ మండే. దిస్ ఈజ్ రైట్. డోంట్ సే ఐ విల్ గో టు మూవీ నెక్స్ట్ మండే. అంటే ఇది రాంగ్ అయిపోతుంది. దిస్ ఈజ్ రాంగ్. ఆర్ యు వర్కింగ్ టుమారో అంటే ఇది ఆల్రెడీ డిసైడ్ అయిన వర్క్ కాబట్టి ఆర్ యు వర్కింగ్ టుమారో, దిస్ ఈజ్ రైట్. డోంట్ సే విల్ యూ వర్క్ టుమారో. విల్ యూ వర్క్ టుమారో అంటే ఇది రాంగ్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ డిసైడ్ అయిన వర్క్ కాబట్టి. సో వీ హ్యావ్ టు యూస్ ఆర్ యూ వర్కింగ్ టుమారో. సో ఇప్పుడే డిసైడ్ అయిన వర్క్ కి మనం ఏమంటాము, విల్ యూ వర్క్ అని మనము అనాలి. చూడండి, వి ఆఫెన్ యూస్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్. సో ఎప్పుడు వాడతాం, యూజ్ వన్, అగ్రీయింగ్ టు డూ సంథింగ్. ఏదైనా పని చేస్తానని ఒప్పుకున్నప్పుడు మనం వాడతాం. సో కన్వర్జేషన్ లో చూద్దాం. కుడ్ యూ గివ్ మీ యువర్ బుక్? కుడ్ యూ గివ్ మీ యువర్ బుక్? ఆఫ్ కోర్స్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ దిస్ ఆఫ్టర్నూన్. అంటే ఒప్పుకుంటున్నాడు. ఐ విల్ గివ్ ఇట్ టు యూ దిస్ ఆఫ్టర్నూన్ అని అంటున్నాడు. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ వాడాం. నాట్ ఐ గివ్ ఇట్ టు యూ. నాట్ ఐ గివ్ ఇట్ టు యూ అంటే ఇది రాంగ్. సో ఏం వాడాలి ఇక్కడ, ఐ విల్ గివ్ ఇట్ టు యూ దిస్ ఆఫ్టర్నూన్. అంటే ఇప్పుడు డిసైడ్ అయినమాట. ఏమనదు, ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ అని కూడా అనదు. ఏమనాలి, ఐ విల్ గివ్ ఇట్ టు యూ దిస్ ఆఫ్టర్నూన్ అనాలి. రెండో యూజ్ ఏంటిది, ప్రామిసింగ్ టు డూ సంథింగ్ అంటే వాగ్దానం చేస్తాం కదా దానికి. థ్యాంక్స్ ఫర్ లెండింగ్ మీ ద మనీ, ఐ విల్ పే యూ బ్యాక్ నెక్స్ట్ మండే. సో ఇక్కడ ఏమన్నా, ఐ విల్ పే యూ బ్యాక్. సో ప్రామిస్ చేస్తున్నాడు. ప్రామిస్ చేసినప్పుడు ఏమనాలి, ఐ విల్ పే యూ బ్యాక్ నెక్స్ట్ మండే. నాట్ ఐ పే యూ బ్యాక్ నెక్స్ట్ మండే అనద్దు. సో ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ వాడద్దు, ఐ పే యూ బ్యాక్ నెక్స్ట్ మండే. దిస్ ఈస్ రాంగ్. ఏమనాలి, ఐ విల్ పే యూ బ్యాక్ నెక్స్ట్ మండే. నెక్స్ట్ మండే ఇస్తానని ఒప్పుకుంటున్నాను అనమాట. ఇంకో ఎగ్జాంపుల్, ఐ వోంట్ టెల్ ఎనీ వన్ వాట్ హ్యాపెండ్, ఐ ప్రామిస్. సో ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, ఐ వోంట్ టెల్ ఎనీ వన్ వాట్ హ్యాపెండ్, ఐ ప్రామిస్ అంటున్నాడు ఇక్కడ. ఇంకొక యూజ్, ఆస్కింగ్ సంబడి టు డూ సంథింగ్. ఇతరులను ఏదైనా పని చేయమని అడగడం. ఏంటిది, విల్ యూ ప్లీజ్ బీ క్వైట్, ఐ ఆమ్ రీడింగ్.
సో అతను అడుగుతున్నాడు, విల్ యూ ప్లీజ్ బీ క్వైట్, ఐ ఆమ్ రీడింగ్. విల్ యూ షట్ ద డోర్ ప్లీజ్, విల్ యూ షట్ ద డోర్ ప్లీజ్. ఇతరులను రిక్వెస్ట్ చేయడం, ఆ పని చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ ఫ్యూచర్ టెన్స్ విల్ ఆర్ షెల్ మనం ఇక్కడ వాడతాము. అలాగే వీటిని స్టేట్మెంట్ క్వశ్చన్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. I will play cricket. This is statement. I subject, will is the will or will play. This is the verb and this is the object. This is subject. సో దీని ఏం లేదు, ఇక్కడ విల్ ముందు తీసుకొస్తే అయిపోయి క్వశ్చన్ అయిపోతాయి. విల్ ఐ ప్లే క్రికెట్. సో విల్ ఐ ప్లే క్రికెట్, దిస్ ఇస్ క్వశ్చన్. ఐ విల్ నాట్ ప్లే క్రికెట్, దిస్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్. ఏం లేదు, విల్ పక్కన నాట్ పెడితే నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఐ విల్ నాట్ ప్లే క్రికెట్, దిస్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్. సో దీన్ని నెగిటివ్ క్వశ్చన్ ఎలా చేస్తారు? వోంట్ ఐ ప్లే క్రికెట్, దిస్ ఈస్ నెగిటివ్ క్వశ్చన్. వోంట్ ఐ ప్లే క్రికెట్. ఆర్ విల్ ఐ నాట్ ప్లే క్రికెట్, అండ్ దిస్ ఈస్ ఆల్సో రైట్. డోంట్ రైట్, ఇలా రాయద్దు. విల్ నాట్ ఐ ప్లే క్రికెట్ అంటే ఇది రాంగ్ అయిపోతుంది, ఇట్లా రాయద్దు. సో రాస్తే ఇట్లానైనా రాయాలి, లేకపోతే ఇట్లానైనా రాయాలి. దీని క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా రాస్తారంటే, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కి నెగిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కి పాజిటివ్. I will play cricket, this is positive question tag, we have to write negative question. Won't I? I will not play cricket, this is negative statement, we have to write positive question. Will I? So if you like my video, subscribe to my channel and press the bell icon, and all the best.